ఆ మహిళా రక్షణ అనేది ఈ కూటమి పాలనలో గాలి కొదిలేశారు. పేరుకే ఒక మహిళా హోంమంత్రి, ఆమెకు ఆ పదవి ఇచ్చారు మా జగనన్నని తిట్టడానికి మాత్రమే. ఎప్పుడైనా జగనన్నని తిట్టడానికి రోజు ప్రెస్ మీట్లు పెడతారు కానీ ఇన్ని వరుస సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కనీస స్పందన లేదు. ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 4 మహిళలు హత్యలు గాని అత్యాచారాలు గాని గురవుతున్నారు. రోజుకి 70 మంది మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ మహిళలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఈ రోజు తీసుకుంటే ఇందాకే వినడం జరిగింది, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వీరభాస్రం జడ్పీటీసీ ఒక మహిళని మోసం చేసి ఆమెకి లోబర్చుకొని ఈ రోజు మోసం చేస్తే ఆమెకి చాలా దారుణంగా ఆమె మీద దాడి చేస్తే ఆమె ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంది. ఇంత దారుణంగా దాడి చేస్తే ఒక మహిళ మీద ఆమె పబ్లిక్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్తే అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒక మహిళను మోసం చేస్తే 5 సార్లు మోసగించి ఆమెకి గర్భవతిని చేసి అబార్షన్స్ చేస్తే ఆమె కేసు పెడితే కనీసం కేసు తీసుకోకపోతే ఆమె ఎస్సీ కమిషన్ కి NHRCకి ఫిర్యాదు చేస్తే అప్పుడు వాళ్ళు ప్రెజర్ పెడితే పోలీసులు కేవలం కేసు నమోదు చేశారు. ఎటువంటి చర్యలైనా